హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు టు ఇంగ్లీష్. నిన్నటి ఎపిసోడ్ కంటిన్యూషన్ ఈరోజు ఎపిసోడ్ ఉంటుంది. నిన్న మైట్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, దాని కంటిన్యూషనే ఈరోజు ఎపిసోడ్. ఇక ఈరోజు ఎపిసోడ్ కాన్వర్సేషన్తో స్టార్ట్ చేద్దాం. బాస్ అంటున్నాడు, నేను అదే అనుకుంటున్నా, అయితే చాలా ఖర్చు అవ్వచ్చు కదా అని అనుకుంటున్నా. ఎంప్లాయీ, అది మంచి ఐడియా సార్, మన ఆఫీస్కి కూడా మంచి రూపం వస్తుంది. ఇంకా మన గోడలన్నింటికి పెయింట్ వేయించడం కూడా మంచిదే సార్. ఇంగ్లీష్లో చూద్దాం. బాస్, ఐ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ ఆల్ ది ఫర్నిచర్ ఇన్ ది ఆఫీస్ అండ్ గెట్ ఎ న్యూ సెట్ ఇన్ ఇట్స్ ప్లేస్. ఎంప్లాయీ, దట్ మైట్ బీ ఎ గుడ్ ఐడియా. ఇట్ మైట్ బీ గుడ్ టు హ్యావ్ ది వాల్స్ పెయింటెడ్ టూ సార్. ఈ కాన్వర్సేషన్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎంప్లాయీ మాట్లాడుతున్నప్పుడు దట్ మైట్ బీ ఎ గుడ్ ఐడియా అని అంటున్నాడు కదా, అది ఐడియా ఒక మంచి ఐడియా అయ్యుండొచ్చేమో అని అతని డౌట్. నిన్నటి క్లాసులో మనం చెప్పుకున్నాం కదా, మైట్ అనేది అయి ఉండవచ్చు, అలా జరగవచ్చేమో అనే ఒక క్వశ్చన్ మార్క్, ఒక సందేహం ఉన్నప్పుడు మైట్ని యూజ్ చేయడం జరుగుతుంది అని చెప్పుకున్నాం కదా. సేమ్ ఇక్కడ కూడా అంతే, అతనికి ఆ డౌట్ ఉన్నది. ఏమో ఈ పెయింటింగ్స్ వేయించడం వల్ల మంచి లుక్ వస్తుందేమో అనే ఆ సందేహాన్ని అతను అలా చెప్తున్నాడు. దట్ మైట్ బి ఎ గుడ్ ఐడియా, ఈ ఐడియా మంచిది అవ్వచ్చు అని చెప్తున్నాడు. ఇప్పుడు మరొక కాన్వర్సేషన్, దీని కంటిన్యూషన్ చూద్దాం. బాస్ అంటున్నాడు, నేను అదే అనుకుంటున్నా, అయితే చాలా ఖర్చు అవ్వచ్చు కదా అని అనుకుంటున్నా. ఎంప్లాయీ, కానీ మీరేమీ అనుకోకపోతే మనకి దానివల్ల బిజినెస్ ఎక్కువ అవుతుంది సార్, ఎక్కువ కస్టమర్స్ వచ్చే అవకాశం ఉంటుంది కదా సార్. దీన్ని ఇప్పుడు ఇంగ్లీష్లో చూద్దాం. బాస్, దట్స్ వాట్ ఐ థింక్ టు, but it might cost a lot. Employee, if I might say so, we shall have more business, sir. We might have more customers, sir. ఇక్కడ బాస్ చెప్తున్న దాంట్లో బట్ ఇట్ మైట్ కాస్ట్ ఎ లాట్, అది నేను కూడా అలాగే ఆలోచిస్తున్నాను, కాకపోతే చాలా ఎక్కువ ఖర్చు అవుతుందేమో కదా అనే సందేహం. అలాగే ఎంప్లాయీ అంటున్న మాటల్లో ఇఫ్ ఐ మైట్ సే సో వీ షల్ హ్యావ్ మోర్ బిజినెస్ సార్. ఇక్కడ ఇఫ్ ఐ మైట్ సే సో అంటే మైట్ అనేదాన్ని ఇక్కడ మీరు ఏమీ అనుకోకపోతే అనే పదం వాడేటప్పుడు కూడా మనం మైట్ని యూజ్ చేస్తుంటాం. ఇక్కడ రెండవ లైన్లో వీ మైట్ హ్యావ్ మోర్ కస్టమర్స్ సార్, ఇలా చేయడం వల్ల మనకి ఎక్కువ కస్టమర్స్ రావడం అనేది జరగచ్చు అనే ఒక సందేహం. సో మైట్ని యూజ్ చేయడం ఎలాగో చూస్తున్నారు కదా. ఇప్పుడు దీని కంటిన్యూషన్ కాన్వర్సేషన్ చూద్దాం. బాస్ అంటున్నాడు, ఈ సంవత్సరం బడ్జెట్లో అడ్జస్ట్ చేయవచ్చు అంటారా. ఎంప్లాయీ, నేను బడ్జెట్ ప్రిపేర్ చేశాను, మీరు ఒక్కసారి అది చూసి నిర్ణయం తీసుకోవచ్చు సార్. బాస్ అంటున్నారు, అది మన లాభాలను పెంచకపోవచ్చు, అదంత ఉపయోగకరం కాకపోవచ్చు. ఎంప్లాయీ, దానివలన కరెంటు ఖర్చు తగ్గుతుందేమో కానీ సిబ్బంది అంత సమర్థవంతంగా పనిచేయకపోవచ్చేమో సార్. ఇప్పుడు ఇంగ్లీష్లో చూద్దాం. బాస్ అంటున్నారు, కెన్ వీ అడ్జస్ట్ దిస్ ఇన్ దిస్ ఇయర్స్ బడ్జెట్. ఎంప్లాయీ, ఐ హ్యావ్ ప్రిపేర్డ్ ద బడ్జెట్ సార్, యూ మైట్ జస్ట్ లుక్ ఎట్ ఇట్ అండ్ డిసైడ్. బాస్, ఇట్ మైట్ నాట్ ఇంక్రీజ్ అవర్ ప్రాఫిట్స్, దట్ మైట్ నాట్ బీ మచ్ యూజ్. ఎంప్లాయీ, పవర్ బిల్స్ మే బీ లెస్, బట్ ద స్టాఫ్ మైట్ నాట్ వర్క్ సో ఎఫిషియెంట్లీ సార్. ఈ కాన్వర్సేషన్లో మైట్ని చాలా ఎక్కువసార్లు యూజ్ చేసాం. ఎంప్లాయీ అంటున్న మాటల్లో యూ మైట్ జస్ట్ లుక్ ఎట్ ఇట్ అండ్ డిసైడ్, మీరు ఒక్కసారి చూస్తే బాగుంటుంది. ఇక్కడ కూడా తన సందేహాన్ని చెప్తున్నాడు, మీరు ఒక్కసారి చూస్తే బాగుండొచ్చు అనే సందేహం. అలాగే ఇట్ మైట్ నాట్ ఇంక్రీజ్ అవర్ ప్రాఫిట్స్, దట్ మైట్ నాట్ బీ మచ్ యూజ్. బాస్ చెప్తున్న మాటల్లో దీనివల్ల మనకి అంతగా ప్రాఫిట్స్ రాకపోవచ్చేమో, మరలా ఇది అంత మనకి యూజ్ అవ్వకపోవచ్చేమో అనే సందేహాన్ని తను వ్యక్తపరుస్తున్నారు. ఇక్కడ కూడా ఎంప్లాయీ అంటున్న మాటల్లో పవర్ బిల్స్ తగ్గించవచ్చేమో కానీ మనకున్న స్టాఫ్ అంత సమర్థవంతంగా పనిచేయకపోవచ్చు అనే సందేహాన్ని అతను వ్యక్తపరుస్తున్నారు. ఈ మైట్ని యూజ్ చేసి ఈ కాన్వర్సేషన్లో చూసాం కదా. ఇప్పుడు మరిన్ని కాన్వర్సేషన్స్ని చూద్దాం. వినోద్ అంటున్నాడు, చాలా కాలమైంది చూసి, ఎలా ఉన్నారు అందరూ. గోపి, కులాసానే, నువ్వెలా ఉన్నావు. వినోద్, ఏదో జరిగిపోతుంది,
ఏంటి ఇలా వచ్చావు? గోపి: నిన్న బుక్ ఫెయిర్ ఎగ్జిబిషన్లో నిన్ను చూడొచ్చు అనుకున్నాను కానీ రాలేదు. ఇప్పుడు ఇది ఇంగ్లీష్లో కాన్వర్సేషన్ చూద్దాం. వినోద్: హాయ్ గోపి, లాంగ్ టైమ్ నో సీ, హౌస్ ఎవ్రీబడి? గోపి: ఫైన్ థ్యాంక్ యూ, హౌస్ లైఫ్? వినోద్: గెట్టింగ్ అలాంగ్ వెల్, వాట్ బ్రింగ్స్ యూ హియర్? గోపి: I thought I might see you at the book fair yesterday, but I didn't. ఈ కాన్వర్సేషన్లో కూడా మైట్ని యూస్ చేయడం జరిగింది. గోపి అంటున్న లాస్ట్ మాటలో ఐ థాట్ ఐ మైట్ సీ యూ అట్ ద బుక్ ఫెయిర్ ఎస్టర్డే అంటే నేను అనుకున్నాను నిన్ను కలవచ్చేమో అని, కానీ అది జరగలేదు. ఇలా మనకున్న సందేహాన్ని వ్యక్తపరిచేటప్పుడు అది జరగొచ్చేమో, అయి ఉండొచ్చేమో అని మనం మాట్లాడేటప్పుడు ఈ మైట్ని ఎక్కువగా యూస్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాం. మీరు కూడా ఎక్కువగా మీరు మాట్లాడేటప్పుడు మైట్ని యూస్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి, మాట్లాడుతూ ఉండండి. నిన్నటి ఎపిసోడు మరియు ఈరోజు ఎపిసోడు కంప్లీట్గా మైట్ గురించి చెప్పాం కదా. ఈ 2 ఎపిసోడ్లని ఒకసారి మళ్ళీ రివైజ్ చేసి చూడండి. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కంప్లీట్గా చూసి ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మైట్ని ఎలా యూస్ చేయాలో క్లియర్గా అర్థమవుతుంది. మనకి ఎగ్జాంపుల్ కాన్వర్సేషన్తో మనం చెప్పాం కదా. ఇది ఇవాల్టి ఎపిసోడ్ మైట్ గురించి మనం మాట్లాడుకున్నాం. వ్యూయర్స్, మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేస్తూ ఉండండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో పెడుతూ ఉండండి. మరో కొత్త కాన్సెప్ట్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు గుడ్ బై, టేక్ కేర్. మీ ప్రదీప్.